హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఏం జరిగినా నేను నీ వైపు నిలబడతాను. నువ్వెందుకు నన్ను గంట సేపటి నుంచి విసిగిస్తున్నావు? మా నాన్నగారు ఈ మధ్యనే వ్యాపారం ప్రారంభించారు. ఇలా జనరల్‌గా మాట్లాడే కొన్ని వాక్యాల్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూసేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకెళ్ళిపోతే ఫస్ట్ వన్ వచ్చేసి 2 రోజులుగా ఎవరి స్కూటర్ వాడుతున్నారు? మీరు 2 రోజులుగా ఎవరి స్కూటర్ వాడుతున్నారు అంటే, హూ స్కూటర్ హావ్ యూ బీన్ యూజింగ్ ఫర్ 2 డేస్? హావ్ యూ బీన్ యూజింగ్ ఫర్ 2 డేస్. హూ స్కూటర్ అంటే ఎవరి స్కూటర్ అనేసి. హావ్ యూ బీన్ యూజింగ్ ఫర్ 2 డేస్. 2 రోజులు ఎవరు వాడుతున్నారని. నువ్వు నన్ను ఎందుకు గంట సేపటి నుంచి విసిగిస్తున్నావు? నువ్వెందుకు నన్ను గంట సేపటి నుంచి విసిగిస్తున్నావు? విసిగించడాన్ని ఏమంటాం? వెక్సింగ్ అంటాం. వై హావ్ యూ బీన్ వెక్సింగ్ మీ ఫర్ అన్ అవర్? ఫర్ అన్ అవర్. వై హావ్ యూ బీన్ వెక్సింగ్ మీ ఫర్ అన్ అవర్? గంట నుంచి ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని. అది ఎలా జరిగింది? అది ఎలా జరిగింది? హౌ డిడ్ దిస్ హ్యాపెన్? హౌ డిడ్ దిస్ హ్యాపెన్? మనకి డిడ్ ఫామ్ వచ్చిందంటే వర్బ్ ఇవన్నీ రావాలి కదా! అలా అన్నమాట. మీరు పేమెంట్ చేశారా? మీరు పేమెంట్ చేశారా? అంటే హావ్ యూ మేడ్ ద పేమెంట్? హావ్ యూ మేడ్ ద పేమెంట్? ఇక్కడ హావ్, హాస్ ఫార్మ్స్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి? మేడ్ రావాలి. అంటే V3 రావాలి కదా! కాబట్టి అలా వచ్చింది. నేను ఇప్పుడే పేమెంట్ చేశాను. నేను ఇప్పుడే పేమెంట్ చేశాను. ఇప్పుడే అంటున్నాం. అంటే జస్ట్ నౌ. జస్ట్ నౌని ఎప్పుడు వాడతాం మనము? పర్ఫెక్ట్ టెన్స్‌లో వాడతాము. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో వాడతాము. కాబట్టి ఐ హావ్ మేడ్ పేమెంట్ జస్ట్ నౌ. మా నాన్నగారు ఈ మధ్యనే వ్యాపారం మొదలుపెట్టారు. ఈ మధ్యనే అంటే రీసెంట్‌లీ అంటాం. రీసెంట్‌లీ కానీ, జస్ట్ నౌ కానీ ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనకి అది కంపల్సరీగా మనకి పర్ఫెక్ట్ టెన్స్ రావాలన్నమాట. మై ఫాదర్ హాస్ స్టార్టెడ్ ఎ బిజినెస్ రీసెంట్‌లీ. మై ఫాదర్ హాస్ స్టార్టెడ్ ఎ బిజినెస్ రీసెంట్‌లీ. రీసెంట్‌లీ ఈ మధ్యనే అని. అతను నిద్ర లేచాడా? అతను నిద్ర లేచాడా? నిద్ర లేచాడా అంటే హాస్ హీ వోకెన్ అప్. ఇక మనం డిడ్ కూడా వాడొచ్చు నాట్ ఎ ప్రాబ్లమ్. డిడ్ హీ వేకప్ అంటాం. వేక్‌కి వోకెన్ అనేది విత్ ఫార్మ్ కదా! అలా అన్నమాట. సో, మనకి హాస్ హీ వోకెన్ అప్ అనొచ్చు. లేదా డిడ్ హీ వేకప్ అనొచ్చు. బోత్ ఆర్ కరెక్ట్ ఓన్లీ. మీరెప్పుడైనా దయ్యం చూసారా? మీరెప్పుడైనా దయ్యాన్ని చూసారా? దయ్యం అంటే ఏంటి? గోస్ట్ అంటాం కదా! అలా. హావ్ యూ ఎవర్ సీన్ ఎ గోస్ట్? హావ్ యూ ఎవర్ సీన్ ఎ గోస్ట్? ఎప్పుడైనా అంటున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఎవర్ రావాలి. నేనెప్పుడు చూడలేదు. నేనెప్పుడు చూడలేదు. చూసామంటే ఐ హావ్ సీన్ అని చెప్పొచ్చు. చూడలేదు కాబట్టి ఐ హావ్ నెవర్ సీన్ అని చెప్తాం. ఐ హావ్ నెవర్ సీన్ చెప్తాం అనమాట. ఆమె ఎంత ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఏమి అనరు. ఆమె ఎంత ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఏమి అనరు అని చెప్తున్నాం ఇక్కడ. హౌ మచ్ ఎవర్ షీ స్పాండ్స్. ఆమె ఎంత ఖర్చు పెట్టినా హర్ పేరెంట్స్ డోంట్ స్టాప్ హర్. అంటే ఆమెని ఏమి అనరు అంటే ఆమెను ఆపరు అని ఇక్కడ మీనింగ్ యాక్చువల్‌గా. ఆమెని చేయొద్దని చెప్పరు, స్టాప్ చేయరు అని మీనింగ్ అనమాట. హౌ మచ్ ఎవర్ షీ స్పాండ్స్ హర్ పేరెంట్స్ డోంట్ స్టాప్ హర్. ఏం జరిగినా నేను నీ వైపు నిలబడతాను. అంటే ఏం జరిగినా కానీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ విల్ స్టాండ్ బై యూ అంటాం. అంటే నేను నీ సైడే నిలబడతాను. నీకు సపోర్ట్‌గా ఉంటాను అని చెప్పే సందర్భంలో ఇలా వాడతాం. ఐ విల్ స్టాండ్ బై యూ వాట్ ఎవర్ హ్యాపెన్స్ అని చెప్తూ ఉంటాం. నువ్వే కారణం చెప్పినా నేను నిన్ను నమ్మలేను. నువ్వు ఏ కారణం చెప్పినా నేను నిన్ను నమ్మలేను. ఐ కాంట్ బిలీవ్ యూ అంటాం. నేను నమ్మలేనంటే ఏంటి? కాంట్ బిలీవ్ కదా! ఐ కాంట్ బిలీవ్ యూ. వాట్ ఎవర్ ద రీజన్ యూ గివ్, నువ్వే కారణం చెప్పినా ఐ కాంట్ బిలీవ్ యూ. నేను నిన్ను నమ్మలేను. ఓకే? సో, దిస్ ఈస్ ద మీనింగ్ అనమాట. వాట్ ఎవర్ ద రీజన్ యూ గివ్ ఐ కాంట్ బిలీవ్ యూ. ఆ విషయం ఏమిటని ఎవరికీ తెలియనివ్వకు. ఆ విషయం ఏంటి అని ఎవరికీ తెలియనివ్వకు అంటే డోంట్ లెట్ ఎనీవన్ నో వాట్ ద మ్యాటర్ ఈస్. వాట్ ద మ్యాటర్ ఈస్ అంటే విషయం ఏందో అని ఎవరికీ తెలియనివ్వద్దు అని మీనింగ్ అనమాట. నువ్వు దేనిని చూసి నవ్వుతున్నావు? నువ్వు దేనిని చూసి నవ్వుతున్నావు? అంటే స్మైలింగ్ అట్ అంటాం. ఇక్కడంతా కూడా మనకి ఈ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా లాస్ట్‌లో వస్తాయన్నమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ వస్తాయన్నమాట. వాట్ ఆర్ యూ స్మైలింగ్ అట్? మీరు దేనికోసం వెతుకుతున్నారు?
కోసం వస్తుంది కాబట్టి ఫర్ రావాలి. ఫర్, అబౌట్ టు, అట్, ఇన్ ఇలాంటివన్నీ కూడా మనకి లాస్ట్‌లో కూడా వస్తాయి ప్రిపోజిషన్స్ కదా! సెంటెన్స్ లాస్ట్‌లో వస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా మీకు. వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్? మీరు దేనికోసం వెతుకుతున్నారు? ఎవరి కోసం ఏడుస్తున్నావు? పిల్లలు అంటూ ఉంటాం కదా! ఎవరి కోసం నువ్వు ఏడుస్తున్నావు అనేసేసి హూమ్ ఆర్ యూ క్రయింగ్ ఫర్? కోసం వచ్చింది కాబట్టి ఫర్ రావాలి. ఎవరి అంటున్నాం. ఎవరి కోసం కాబట్టి హూమ్ రావాలి. నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? దేనికోసం ఏడుస్తున్నావు? ముందు సెంటెన్స్ ఏమో ఎవరి కోసం కాబట్టి హూమ్ వచ్చింది. ఇక్కడ దేనికోసం కాబట్టి వాట్ రావాలి. వాట్ ఆర్ యూ క్రయింగ్ ఫర్? సేమే వస్తుందక్కడ. అక్కడ హూమ్ వస్తే ఇక్కడ వాట్ వస్తుందనమాట. దేనికోసం కాబట్టి వాట్ ఆర్ యూ క్రయింగ్ ఫర్ అంటాం. ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఇక్కడ గురించి వచ్చింది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రిపోజిషనే కదా మనకి. అబౌట్ రావాలి. హూమ్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? ఎవరి గురించి, ఎవరి అని వస్తేనే ష్యూర్‌గా హూమ్ రావాలండి గుర్తుపెట్టుకోండి. హూమ్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? నేను నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. ఐ యామ్ థింకింగ్ అబౌట్ మై కిడ్స్ ఆర్ మై చిల్డ్రన్. ఎలా అయినా చెప్పొచ్చనమాట. ఐ యామ్ థింకింగ్ అబౌట్ మై కిడ్స్. నా పిల్లల గురించి నేను ఆలోచిస్తున్నాను అని మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి వన్ మోర్. ఆ ఫోన్ దేని గురించి? ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కాల్ వచ్చిందనుకో, దేని గురించి ఆ ఫోన్ అంటాం కదా! వాట్ వాస్ ద కాల్ అబౌట్? వాట్ వాస్ ద కాల్ అబౌట్? లేదా వాట్ ఈస్ ద కాల్ అబౌట్? అప్పటికప్పుడు అడిగితే వాట్ ఈస్ ద కాల్ అబౌట్ అని చెప్తాం. ఆ సినిమా దేని గురించి? ఏదైనా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా! ఫ్యామిలీ మెంబర్స్‌లో మూవీ చాలా బాగుంది అన్నప్పుడు, దేని గురించి ఆ మూవీ అంటాం కదా! వాట్ ఈస్ ద మూవీ అబౌట్? వాట్ ఈస్ ద మూవీ అబౌట్? ఆ సినిమా దేని గురించి అనేసేసి అన్నమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళు దేని గురించి అడిగారు? వాళ్ళు దేని గురించి అడిగారు. సో, ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్. సో, పాస్ట్ యాక్షన్ కాబట్టి డిడ్ రావాలి. వాట్ డిడ్ దే ఆస్క్ అబౌట్? వాట్ డిడ్ దే ఆస్క్ అబౌట్? ఓకే. అడుగుతున్నారు అన్నప్పుడు వాట్ ఆహ్, దే ఆర్ రావాలన్నమాట. వాట్ ఆర్ దే ఆస్కింగ్ రావాలన్నమాట. ఆస్కింగ్ వస్తుందక్కడ. ఆ వాదన దేని గురించి? అంటే ఆర్గ్యుమెంట్ దేని గురించి అంటుంటాం కదా! వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ అబౌట్? వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ అబౌట్? దేని గురించి ఆ వాదన అన్నప్పుడు ఇలా వస్తుంది. దేని గురించి వాళ్ళు వాదించుకుంటున్నారు అన్నప్పుడు ఇక్కడ మనకి ప్రెజెంట్ కంటిన్యూ జరుగుతుందనమాట. అంటే వాదించుకుంటున్నా అంటున్నాం కదా! ఆర్గ్యూయింగ్ కాబట్టి వాట్ ఆర్ దే ఆర్గ్యూయింగ్ అబౌట్ అంటాం. వాట్ ఆర్ దే ఆర్గ్యూయింగ్ అబౌట్? వాళ్ళు దేని గురించి ఆర్గ్యూ చేసుకుంటున్నారు, వాదించుకుంటున్నారు అని మీనింగ్ వస్తుందన్నమాట ఇక్కడ. అతను చాలా కాలం తర్వాత వచ్చాడు. అతను చాలా కాలం తర్వాత వచ్చాడంటే, హి కేమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అంటాం. లాంగ్ టైమ్ చాలా కాలము అని. హి కేమ్ ఆఫ్టర్ వచ్చాడు. చాలా కాలం తర్వాతను వచ్చాడు అనేసేసి. హి కేమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు అంటే, జనరల్‌గా నాకు తెలుసు అంటే ఐ నో అంటాము. వాట్ టు డూ నెక్స్ట్. తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. ఐ నో వాట్ టు డూ నెక్స్ట్. తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. నేను ఇంతకాలం చేసిన జాబ్ కారణంగా మంచి వర్కింగ్ స్కిల్స్ పొందాను. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంతకాలం చేశాను కాబట్టి, మంచి వర్కింగ్ స్కిల్స్ నేను పొందానన్న చెప్పే సందర్భంలో ఎలా వాడతామంటే, బికాస్ ఆఫ్ ద జాబ్ విచ్ ఐ హావ్ డన్ సో ఫార్. బికాస్ ఆఫ్ ద జాబ్ విచ్ ఐ హావ్ డన్ సో ఫార్, ఐ గాట్ గుడ్ వర్కింగ్ స్కిల్స్. ఐ గాట్ గుడ్ వర్కింగ్ స్కిల్స్. నేను మంచి వర్కింగ్ స్కిల్స్ పొందాను. ఎందువల్ల? బికాస్ ఆఫ్ ద జాబ్ విచ్ ఐ హావ్ డన్ సో ఫార్. ఇంతకాలము చేసిన ఉద్యోగం కారణంగా అని. నువ్వు ఎప్పుడు ఇతరులకు సహాయం చేయవు. నువ్వు ఎప్పుడు ఇతరులకు సహాయం చెయ్యవు. చెయ్యవు అంటే యూ నెవర్ హెల్ప్ అదర్స్ అంటాం. యూ నెవర్ హెల్ప్ అదర్స్. ఇక్కడ మనం నెగెటివ్ రావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ నెవర్ వచ్చింది కూడా అవసరం లేదు. నువ్వు చేసింది సులువైంది కాదు. నువ్వు చేసింది ఏమి ఈజీ అయింది కాదు. సులువైంది ఏమైతే కాదు అని చెప్పే సందర్భంలో వాట్ యూ డిడ్ వాస్ నాట్ ఈజీ అంటాం. వాట్ యూ డిడ్ వాస్ నాట్ ఈజీ. వాట్ యూ డిడ్ వాస్ నాట్ ఈజీ అని చెప్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్‌లో మరిన్ని వాక్యాలతో మంచిగా వచ్చేస్తాను. మరి మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.